మాజీ నేను రైతు సంఘం మాజీ కోఆర్డినేటర్ను. నా పేరు పడమటి అంజిరెడ్డి. 2014 నుంచి ఎమ్మెల్యే గారు ఇలా నీళ్లు పోకుంటూ మన రాజశేఖర రెడ్డి పీరియడ్లో కాలు ఓపెన్ చేసారు. ఈ సగం తీసి వదిలేసారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు బయలుదేరి వచ్చినాక ఆయన సొంత నిధులు ₹1 కోటి దాకా పెట్టి ఈ మన మాదారం నుంచి ఈ మొత్తం అనంతరం కథ కానీ మొదలుకుంటే ముగ్దుంపల్లి దాకా కాలువ చేపించిండు ఆయన సొంత నిధులు. అప్పుడు నీళ్లు పోయినాయి. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు, మేము అంతా చేసినాక కాదు ఆయన ఇట్టే కానీ నీళ్లు పంపించండు అన్నారు. ఈ రోజు సత్యరెడ్డి అంటే ఎవరో పెద్ద మనిషి ఆయన ఈడ కాలువల మీద నీకు రాళ్ళు పెట్టించి నీళ్లు పోకుండా రైతు పొలాలని మునిగిపోయి కాలువ బొల్లి ఆగం చేస్తున్నాడు. ఇదేనా చేసే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానం? ఇదేనా? ఆ సెంటు తీయమను, ఆకు తీయమను, నీళ్లు సాగుగా ఉన్నది కొనలు వారబెట్టమను. ఇక్కడ రైతులకు సపోవద్దు, అక్కడ రైతులకు సపోవద్దు. ఈ విధంగా చేయాలి పరిపాలన. కానీ ఇక్కడ ఉంచుతాడు, అక్కడ ఎండబెడతాడు. ఇదేనా చేసే పద్ధతి? ఆయన రెడ్డి, ఆ రెడ్డికి తెలియదు నీళ్ళు ఎట్లా పోతాయని. ఇక ఆకు తీస్తే నీళ్ళు సాగపోతాయి కదా, ఎందుకు చేయడు? మళ్ళీ ముద్రాజులు చేపలు వస్తాయని చెప్పి శేఖర్ దాన్ని మొరబెట్టుకుంటే ఈ మధ్య నుంచి ఉన్న కాలువలు తీసుకొచ్చి చుట్టూ తిప్పి సొంత నీళ్ళు పెట్టి కాలువ చేపించిండు. కాలువ చేపించి అల్లు కట్టిస్తే ఈ అల్లు మీద రాళ్ళు పెట్టి సత్యరెడ్డి నీళ్ళు పోకుండా చేసి మొత్తం పొలాలను విడిపోయి కాలువ పడి తెగిపోయేటట్టున్నది. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏమైనా చేసే ప్రజలు న్యాయం చేయాలి, ఇక అక్రమంగా చేయకూడదు. ఇది నా విధంగా కోరేది ఏంటంటే ఎమ్మడే షెల్టర్ తీపిచ్చి నీళ్లు కొనుక్కోవాలి, ఇక్కడ మొదటి పొలాలు మునుగొద్దు. నా కోరిక ఇదే. నా పేరు గౌరవలి వెంకటేశం. నేను మక్తానంతరం ఒక రైతును. ఈ గ్రామంలో బునాది గాని కాలువని గతంలో పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ కాలువను చాలా విధంగా మరమ్మతు చేసిండు. ఈ వాటర్ అనేది ఇంత ఫ్లో లేదు. కాలువ సెంటును తీసేసి మీదికి వేసేసినాక కాలువ సాపుకు వెళ్ళింది. ఈ మధ్యన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడో ఇప్పుడు అని గుర్రపు డెక్కను బలిచిపోతుంది. అయితే గుర్రపు డెక్కను తీస్తున్నారు, ఒక్కసారి తీసి 2 సార్లు తీసారు, మళ్ళీ ఇక్కడ వచ్చిన దాఖలాలు లేరు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ అలుగుంది, ఎర్రగుంట చెరువు అని అలుగుంది. అలుగులో కట్ట కడుతురు, వాటర్ వస్తలేదని. వాటర్ ఎందుకు వస్తలేదు? ఇక్కడ కాలువలో సింటు ఉంది బాగా, మరి గుర్రపు డెక్క మీద బలిచింది, మరి వాటర్ ఎట్లా పోతుంది? అధికారులకు ఏమన్నా తెలియదా వాళ్ళకు? మీరు దయచేసి అధికారులు ఈ గుర్రపు డెక్క తొలగించండి, సింటు తొలగించండి. అందరూ రైతులే, అక్కడున్న వాళ్ళు రైతులే, ఇక్కడున్న వాళ్ళు రైతులే. దయచేసి అక్కడ న్యాయం చేయాలి, ఇక్కడ న్యాయం చేయాలి. ఇగో ఈ విధంగా వాటరు ఇగో ఇంత లోతులో మీరు చూడండి, ఇగో ఇంత లోతు కాలువ కమ్మింది. దీని వలన మా చేను ఎందుకు పనికి రాకుండా పోతుంది? మీరు దయచేసి అధికారులు గమనించి వెంటనే మా గుర్రపు డెక్కని కానీ లోపల ఉన్న సింటును తీసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మక్తానంతరం బునాది గారి కాలువ సమస్య గురించి కొంతమంది ఇబ్బందులు పడుతురని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తూ ఈరోజు చెప్పదలసింది ఏంటంటే, నా పేరు పసులాది రామచందర్, నేను బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీని. అయితే ఈ మక్తానంతరం బునాది గాని కాలువ నా చిన్నప్పటి సంది నేను ఈ కాలువలో మురికి కాలువలో దిగి కూడా రైతుల గురించి పనిచేసినాం. అయితే ఈ కాలువని 2006లో వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఈ కాలువను శాంక్షన్ చేయడం జరిగింది. కానీ 26 అంటే 2006, ఇప్పుడు 2026 అంటే 20 సంవత్సరాల నుంచి ఈ కాలువ మరమ్మతులకు నోచుకోలేక అక్కడ నీళ్ళు వస్తలేవని అక్కడ పోయి మూసి దగ్గర మనకు తీస్తున్నారు. ఇక్కడ చూడండి, నీళ్ళు మొత్తం ఇటనే పోతున్నాయి. అవి ఎందుకు పోతున్నాయి? అనంతరం రెవెన్యూ వరకు కాలువ చేసిరు, మాదారం నుంచి కాలువ చేయలేదు. మరి అక్కడ కాలువ చేయకపోతే తీసిన నీళ్ళు ఎక్కడ పోతాయి? ఇక్కడ ఈ అలుగు లేవల్ కట్వ నుంచి బరిపోతాయి. అయితే ఈ లేవల్ కట్వ కాడికి వచ్చే వరకు ఏం చేసిరు? నీళ్ళు వస్తలేవని చెప్పి ఈ రాళ్ళు మొత్తం ఇలా పెట్టిరు. ఒకసారి అక్కడ చూపియండి సార్. ఈ రాళ్ళు మొత్తం పెట్టిరు. ఈ రాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుంది? ఒక గజం నీళ్ళు కాలువ కమ్ముతుంది. గజం నీళ్ళు కాలువ కమ్మితే రివర్స్ పడుతున్నాయి నీళ్ళని. కిందికి ఫ్లో గుంజుతానేమో నీళ్ళు వాటర్ వెళ్ళిపోతాయి. కింద కాలువ లేదు కాబట్టి, మాదారం నుంచి కాలువ లేదు కాబట్టి నీళ్లు కమ్ముకొని ఇక్కడ ఉన్న రైతుల పొలాలు మోటార్లు మునిపోవడము, కాలువ గడ్డ అంతా బొర్రిపోవడము. దానివల్ల రైతులు రేపు పొద్దుగాల హార్వెస్టర్ బండి పోరాదు. ఎంతో కష్టపడి రైతులు స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని కాలువగడ పోసుకున్నారు. రైతులు బండ్లు ట్రాక్టర్లు కొనికి ఇప్పుడు ఆ కాలువ అంతా నాశనమైంది. నిన్న మొన్న జేసీబీ తెచ్చిరు, పొరకట్టలు పోసిరు కాలువపట్ట పొరుతుందని. ఇలా మనుషులకు కూడా పోస్తలేదు. ఏంది ఇది? గవర్నమెంట్ అంటే ఇటనే ఉంటుందా? ఇదే విధం ఉంటుందా? మరి ఎందుకు? మీకు అలా కానప్పుడు ఒక పని చేయండి. ఎంతవరకు వాటర్ కాలువ కెపాసిటీ ఎంతవరకు పోతుంది అంతవరకు మీరు వాటర్ని ఇవ్వండి, అంతవరకే వేసుకోమని చెప్పండి. ఎక్కడో నీళ్ళు ఉంది అక్కడ వేసుకొని ఇలా ఆ రైతులని పెట్టుబడి పెట్టి వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇదంతా వద్దు. కాలువ వాటర్ ఎక్కడి వరకు పోతుందో అధికారులు
సరైన నివేదికలు ఇచ్చి అక్కడ వరకు వాటర్ ఇచ్చి నీళ్ళు అంతే కెపాసిటీ ఇవ్వండి. ఎక్కువ లెవెల్ కంటే ఎక్కువ వాటర్ తీసి ఇక్కడ ఈ చెట్లకు తీయడము, వర్షాలు వచ్చినప్పుడు కాలువగట్లంతా పొర్రిపోవడము, ఇలా చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు అధికారులను కోరుకునేది మా ఒకటి మనవి, ఎవరైనా రైతులు ఏమి బాధలు వచ్చినా కానీ వాళ్ళకి కావాల్సింది, రైతులకు కావాల్సింది వాటర్ ఈ టైంలో. అలాంటప్పుడు ఈ రైతులు ఇప్పుడు ఈ నెల రోజులలో గడ్డెక్కాలంటే ముందు ఈ గుర్రం టెక్కని సీల్డ్ మొత్తం తీయాలి. తీసినట్టు అయితే నీళ్లు సాఫ్గా వెళ్ళిపోతాయి. అదేవిధంగా మాధవరం నుంచి సోమవారం మధ్యన చాలా ప్రాబ్లం ఉంది కాలువ, అది తీసినట్టయితే మీరు ఇక్కడ ఈ రాళ్ళు కూడా కట్టని అవసరం లేదు. ఇప్పుడు మోగ్దుంపల్లి వరకు కాదు నీళ్లు, మోత్కూరు వరకు కూడా ఈ నీళ్ళు వెళ్తాయి. అంత కెపాసిటీ ఉంటుంది కాలువకు, అన్ని నీళ్లు ఉన్నాయి. మూసిలో అన్ని ఉన్నా, అన్ని అల్లున్నట్లు చెన్నున్నట్టు నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ కాలువ మరమ్మతు కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్, ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఇక్కడి రైతులు నష్టపోతున్నారు, అక్కడ రైతులు నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి మేము అధికారులం మేము డిమాండ్ చేస్తలేము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అధికారులు తొందరగా స్పందించి ఈ గవర్నమెంట్ కూడా ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు అధికారులు నిధులు తెస్తారా, వాళ్ళు స్వచ్ఛందంగా చేపిస్తారా, ఎటుకేం చేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ 10 రోజులలో మీరు బండి పెట్టి ఈ గొర్రెపు టెక్క తీపిచ్చినట్టయితే అక్కడ మొగ్గుంపల్లి వరకు ఉన్న రైతులు వాళ్ళు గడ్డ మీద పడతారు. ఇక్కడ ఉన్న మునిగిపోయే రైతులు గట్టు మీదకని నీళ్ళకని గట్టు మీద వెళ్తారని నేను మీ అధికారులను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నా. దయచేసి ఎవరి మీదో ఇది కాదు, దయచేసి అందరూ రైతులే, ఇది పార్టీలకు అతీతం, పార్టీలకు ముఖ్యం కాదు. అందరూ రైతులు ఉన్నారు, అందరు రైతులు బాగుపడాలంటే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు తొందరగా మేల్కొని దీన్ని పరిష్కారం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అనంతరం నా పేరు హరిబాబు. ఈ గుర్రంపేటకు వల్ల మా పొలం 2 ఎకరాల పొలం మొత్తం మునిగిపోతుంది. ఆ ఆకు పోయిన సంవత్సరం గీతంలో తీస్తామని చెప్పని తీయలేదు. మొన్న సంవత్సరం తీస్తాం, ఇన్నడు తీస్తామని చెప్పారు. కాలగడ్డ మంచి కాలగడ్డ, పోయే కాలగడ్డ తోటి కట్టెలు పోస్తారు. కట్టెలు పోయి మాకు పొలాలలో లీక్ ఎక్కుతున్నాయి. ఈ ఆకు తీసి సీల్ట్ తీస్తానని చెప్తారు కానీ ఏ ప్రభుత్వం వచ్చిన వద్దుగా తీస్తానని చెప్పని తీస్తలేరు. మేము వాళ్ళని తీయాలని దయచేస్తున్నాం. నేను మక్తాలంతారం గ్రామ రైతుని. ఈ కాలువ వలన నా రైతు పొలం అనేది నాకు 2-3 ఎకరాలు ఉంటే అంత మునిగిపోయి మోటార్ కాలిపోతుంది. ఈ బాట ఓనికి, ట్రాక్టర్లు ఓనికి, ఒడ్లు ఓనికి మొత్తం కాలువలంతా కట్ట తీసేసి అధికారులు అంతా లేకుండా దౌర్జన్యం చేసి ఈ చెత్త తీయక మమ్మల్ని అంతా ఆగమాగం చేస్తుర్రు. ఈ ప్రజలను పట్టించుకోవాలని మన అధికారులని ఇది చేస్తున్నామండి. జరిగింది ఆకుతోటి మాకు ప్రాబ్లం ఏంటంటే నా మోటార్ కాలిపోయింది. అలా ఇప్పుడు సత్యరెడ్డి అంటే అయినా మేము పొద్దున వచ్చి మా మోటార్ తీసేసుకో అంటాడు. నేను ఇచ్చిన నా పొలం దగ్గర నేను నాకు 2 ఎకరాల భూమి కాలువకి ఇచ్చిన. నేను ఆయన నన్ను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నువ్వు కట్ట వీకేసినావు అంటాడు. బొర్రే కత్వని కట్టగట్టిండు. ఇవి కాలువంతా చూసుకో ఎట్లా అయిందంతా. రైతులకు ఓనికి వస్తలేదు, ఆడోళ్ళకు ఓనికి వస్తలేదు. బండ్లు పోవాలంటే ఇబ్బంది అవుతుంది, గడ్డి తేవాలంటే ఇబ్బంది అవుతుంది, పశువులకు ఇబ్బంది అవుతుంది, రేపు ట్రాక్టర్లు ఓనికి ఇబ్బంది అవుతుంది. రైతులు చేను కోసుకోవాలంటే ఎట్లా పోవాలో అర్థమైతలేదు. వీళ్ళంతా అధికారస్తులని కోరేది ఏంటంటే మా గ్రామ ప్రజలని మీరు సహకరించి మమ్మల్ని ఇది చేయాలని కోరుతున్నాం. మారబోన్ శంకర్ను కాలువ తడ ఆకు బలిసింది. 3 ఎకరాలు మునిగిపోతుంది. మోటార్ మునిగిపోయింది. మోటార్ పెట్టనికపోతే చాటు కొట్టిన కింద పడిపోయినా. మరి దీనికి చాలా ప్రాబ్లం అవుతుంది. పోయినసారే చేస్తామని అన్నారు, చేయలేదు. ఇప్పుడు కూడా మాకు ఇబ్బంది అయింది. చేనులు కోసే అవకాశం లేదు. నా కొడుకులు వచ్చి నన్ను కాపాడారు, లేకపోతే చచ్చిపోతుంటే. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అధికారులు పట్టించుకొని తొందరగా చేయాలి ఇది.